చాలా మంచి పని చేశావమ్మా అభి. నీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టావు. థ్యాంక్స్ అన్నయ్య. మీరు చెప్పకపోయుంటే ఆ కనిష్క దొరికేదే కాదు. చచా, మన మధ్య థ్యాంక్స్ లేంటి అభి. మీలాంటి మంచి వాళ్ళ మీద నిందలు వేస్తుంటే నేనెలా చూస్తూ ఉంటాను? ఏంటండి శ్రీవారు, రాత్రంతా ఇలాగే చూస్తూ ఉంటారా? వచ్చిన పనేంటో చూస్తారా? సూపర్ ఉమెన్. ఏంటి? సూపర్ ఉమెన్ అభి. నువ్వు తిట్టారా పొగిడారా? నసిగాను. ఏంటి? నా పెళ్ళాం గారు నాకంటే బాగా ఆలోచించారని పొగిడానులే. ఏమంత పెద్ద పని చేసిందంట ఇప్పుడు మీ పెళ్ళాంగారు? ఒక పొగరుబోతు గిత్త ముక్కుకి తాడేసింది. ముక్కు పిండి మరీ నిజం కక్కించింది. అబ్బో, అందుకు మీకు నచ్చేసిందా మీ పెళ్ళాం గారు? అందుకు కాదులే. మరి ఎందుకో? నేను కేవలం అన్నయ్యకి ఎలా నచ్చజెప్పాలి అని మాత్రమే ఆలోచించాను. కానీ ఆ తప్పు చేసింది కనిష్కేనని నిరూపించాలనుకోలేదు. కానీ నువ్వనుకున్నావు ఆ కనిష్కకి బుద్ధి చెప్పాలని, తనతోనే నిజం చెప్పించాలని. అలా చెప్తేనే అన్నయ్య మిగతా అందరూ కూడా నమ్ముతారని నువ్వనుకున్నావు. రంకెలేసే కనిష్కనే రఫ్ఫాడించావు చూడు. అందుకే నువ్వు సూపర్ ఉమెన్ అంటున్నాను. అదేమంత గొప్ప పని కాదులేండి. ఇది అందరూ చేసే పనే కదా. భర్తకేదైనా సమస్య వస్తే భార్యలు చూస్తూ కూర్చుంటారా ఏంటి? ఆ సమస్య తీర్చడానికి ట్రై చేస్తారు. నేను అదే చేశాను, అంతే. దానికిప్పుడు ఇంతలా పొగడాలా? ఇంతకీ ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నారు. ఆ చెప్పేదేదో చెప్పేస్తే విని తరిస్తాను. నీకు బాగా అల్లరెక్కువైంది. మొగుడు ముద్దు చేస్తుంటే పెళ్ళాం అల్లరి చేయడంలో తప్పేముంది? అవునులే, మాటలు నేర్చిన చిలక తిట్టినా తీయగానే ఉంటుందిలే. అంటే ఇప్పుడు నేను తిట్టానా? నేను అల్లిగాను, బుంగ ముద్ద పెట్టుకున్నాను. వయ్యారి రాజహంస అలిగినా అందంగానే ఉంటుందిలే. ఇవేవి నాకేం అవసరం లేదులేండి. ఇంతకీ ఎందుకొచ్చారో చెప్పండి. నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్స్ ఎవరైనా ఇలా పరాయి వాళ్ళకి చెప్పినట్టు చెప్తారా? భార్యకి కూడా ఇలాగే చెప్తారా? బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే. థ్యాంక్స్ అండి పెళ్ళాం గారు. గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత. బాబు, ఇక్కడ ఆపు. గురువుగారు మనకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉన్నారో లేదో వేద. ధ్యానంలోకి వెళితే ఆయన ఎవ్వరితోనూ మాట్లాడరు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన పరిస్థితులు చక్కదిద్దుకోవడం కోసం ఆయన సూచనలు అవసరమండి. నువ్వన్నది నిజమే వేద. ముందు వెళ్ళి చూద్దాంలే, పద. ఎవరు మీరు? నేరుగా లోపలికి వచ్చేస్తున్నారేంటి? గురువుగారి కోసం వచ్చాం బాబు. ఆయన్ని కలిసి మాట్లాడాలి. ఆయన ధ్యానంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరితో మాట్లాడరు. అలా అనకండి స్వామి. ఇప్పుడు గురువుగారితో మాట్లాడటం మాకు చాలా అవసరం. చెప్పేది వినండమ్మా. గురువుగారు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి మేమే సాహసించము. అలాంటిది మీకోసం ఎలా చేయగలం? అది కాదు బాబు, గురువుగారి గురించి మాకు బాగా తెలుసు. అయినా ఎంతో అత్యవసరం అయితేనే మేమిలా అడుగుతాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కుదరదండి.
వాళ్ళొచ్చారు, తీసుకురండి. ఎవరు గురుగారు? మీరు ఎవరి గురించి చెప్తున్నారో అర్థం కావట్లేదు. బయటే ఉన్నారు, వెళ్ళి తీసుకురా. అలాగే గురువుగారు. గురువుగారు మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. పదవేద. వెళ్ళండి. పద. గురువుగారు, మా ఇంట్లో ప్రశాంతత కరువైంది. మా ఇద్దరు కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా విడిపోతున్నారు. ఆస్తులు పోయినా ధైర్యంగా నిలబడ్డాం. కాని బంధాలు విచ్ఛిన్నమవుతుంటే తట్టుకోలేకపోతున్నాం. మాకేదైనా దారి చూపించండి గురువుగారు. అవును గురువుగారు, రోజుకో చిక్కుముడి, ఎన్నడూ లేని కలహాలు, ఏదో తెలియని అశాంతి మమ్మల్ని వెంటాడుతున్నాయి. అసలు ఎందుకిలా అవుతుందో, దేనివల్ల అవుతుందో మాకేం అర్థం కావట్లేదు. మా సమస్యకు సరైన పరిష్కారం మీరే చెప్పాలి.